క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు తపకాలంలో మొదటి ఆదివారంలో ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనం చూసినప్పుడు మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు, లూకా శుభవార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం ఆలకించాం. మొదటి పట్టణంలో మోషే ఇశ్రాయేలు ప్రజలను, మీరు దేవుని యందు కృతజ్ఞత కలిగి జీవించండి, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ జీవితానికి, అతడు మీకు ఇచ్చినటువంటి ఈ ప్రత్యేకమైన పాలు తేనెలు ప్రవహించే ఈ సారవంతమైనటువంటి భూమికి, ఈ భూమి మీద మొదటిగా మీరు పండించుకున్న ఈ పంటలకు అన్నిటికీ మీకు సహాయపడి ఎంతగానో మీ వెన్నంటే ఉండి మేము నడిపించినటువంటి ఆ దేవునికి మీరు కృతజ్ఞత కలిగి జీవించండి, ఆయనకు కానుకలు అర్పించండి. మీరు పండించుకున్న పంటలో మొదటిగా సేకరించుకున్నటువంటి పంటను తీసుకుని వచ్చి ఆయనకు కానుకగా అర్పించండి. ఆయన చేత ఎన్నుకోబడినటువంటి ఆయన సేవకులైనటువంటి యాజకులకు, లేవి గోత్రానికి చెందినటువంటి దేవుని చేత ఎన్నుకోబడిన ఆ యాజకులకు మీరు మీ కానుకలను అర్పించండి. మీ కానుకలను తెచ్చి దేవుని బలిపీఠం ముందు అర్పణ చేయండి అంటూ మోషే ఇశ్రాయేలు ప్రజలను కోరడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పంటలు బాగా పండి చేతికి వచ్చినప్పుడు చాలా సాంప్రదాయాలలో దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ పండుగలు జరుపుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మన సాంప్రదాయంలో కూడా సంక్రాంతి పండుగ చేసుకొని పంటలు చేతికి వచ్చినప్పుడు దేవునికి కృతజ్ఞతగా ఆనందంతో పండుగ చేసుకునే సాంప్రదాయాన్ని మనం కూడా చూస్తాం. ఇలాంటి పండుగను ఈనాడు ఇశ్రాయేలు ప్రజలు జరుపుకోవలసిందిగా మోషే ఇశ్రాయేలు ప్రజల్ని ఆనాడు కోరడాన్ని మొదటి పట్టణంలో మనం ఆలకిస్తూ ఉన్నాం. దేవుడు మీకు ఎంతగానో తోడయుండి మిమ్మలను గొప్ప జాతిగా రూపొందించాడు. మీ పితరుడైనటువంటి మెసొపొటేమియా ప్రాంతానికి చెందిన ఆరాము నుండి వచ్చిన ఊరి నుండి వచ్చినటువంటి అబ్రహామును దేవుడు పిలుచుకొని అతని ద్వారా గొప్ప సంతానాన్ని, గొప్ప జాతిని దేవుడు రూపొందించాడు. ఇదిగో మీ పితరుడు ఒకడు ఐగుప్తునకు జీవించడానికి వెళ్ళాడు. తనతో పాటుగా తన 12 గోత్రాలకు చిహ్నమైన 12 బిడ్డలను కూడా వెంట పెట్టుకొని ఐగుప్తునకు వెళ్ళాడు. అక్కడ దేవుడు అతనిని ఆశీర్వదించి గొప్ప సంతానాన్ని అనుగ్రహించాడు. వీరు పెరిగి పెద్దవారై గొప్ప జాతిగా రూపొందారు. అయితే ఇలాంటి స్థితిలో అక్కడ కొత్తగా వచ్చినటువంటి వేరొక ఫారో అను అతడు, ఆ ఐగుప్తు దేశాన్ని పాలిస్తున్న ఆ రాజు, అధికంగా పెరిగిపోతున్న ఈ ఇశ్రాయేలీయులను తుదముట్టించడానికి, వారిని అంతమొందించడానికి కుట్రలు చేయగా దేవుడు ఎంతో కనికరముతో తన సేవకుడైన మోషేను ప్రత్యేకంగా ఎన్నుకొని పిలుచుకొని ఐగుప్తునకు పంపించాడు. మోషే ద్వారా తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయులను తాను వాగ్దానం చేసిన ఆ వాగ్దాన భూమికి నడిపించుకోవడానికి దేవుడు ఏర్పాట్లు చేశాడు. ఆ ఐగుప్తులో వారు తమ యొక్క వాగ్దాన భూమికి యాత్రను ప్రారంభించే ముందు దేవుడు వారిని విడిపించడానికి అనేకమైనటువంటి అద్భుతాలు అక్కడ చేశాడు. తరువాత ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి పొడి నేల మీద తన ప్రజలను మోషే నాయకత్వంలో నడిపించాడు. పగటిపూట మేఘస్తంభంగా, రాత్రిపూట వెలుగు స్తంభంగా తానే స్వయంగా తన ప్రజలతో ఉండి వారికి వెన్నంటి ఉండి వారిని నడిపించి, వారి కష్ట సుఖాలలో వారి వెన్నంటి ఉండి వారికి సహాయపడుతూ వారిని తాను వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే అనగా ఆ సారవంతమైనటువంటి నేలకు నడిపించాడు. దేవుడు ఇంతగా వారి వెన్నంటే ఉండి వారిని కాపాడి నడిపినందుకు మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండవలసిన వారిమై ఉన్నాం అని చెప్పి మోషే తన ప్రజలకు తెలియచేయడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ విషయాలన్నిటినీ మనము నిర్గమాకాండంలో స్పష్టంగా చూస్తాం. ఈ అంశాలన్నిటినీ కొన్ని మాటలలో మోషే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు గుర్తు చేస్తూ, ఇంత కనికరముతో, ఇంత ప్రేమతో దేవుడు మీకు సహాయపడి
మీరు బానిసత్వం అనుభవిస్తుంటే ఆ ఫారో బానిసత్వం నుండి, ఐగుప్తు బానిసత్వం నుంచి మిమ్మల్ని విడిపించి పాలు తేనెలు ప్రవహించి సారవంతమైన భూమికి అతడు మిమ్మల్ని నడిపించాడు. 40 సంవత్సరాలు ఎడారిలో మీరు అష్టకష్టాలు పడ్డారు. అన్ని కష్టాలలోనూ దేవుడు మీకు తోడై ఉండి నడిపాడు. ఈనాడు సారవంతమైన ఈ భూమిని మీ సొంతం చేశాడు. మీరు మీ బిడ్డలు ఈ భూమిలో సంతోషంగా సమాధానంగా జీవించాలి అని అంటే ఆ దేవునికి మీరు ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి జీవించాలి అని చెప్పి మోషే ఇశ్రాయేలు ప్రజలకు గత చరిత్రను గుర్తు చేస్తూ, దేవుని కనికరాన్ని గుర్తు చేస్తూ, వారిని దేవుని దగ్గరకు నడిపిస్తూ దేవునికి కృతజ్ఞత కలిగి జీవించవలసిందిగా కోరడాన్ని మనం మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం. ఈనాటి సువిశేషాన్ని మనం చూసినప్పుడు యేసుక్రీస్తు తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించే ముందు యోర్దాను నదిలో బప్తిస్మ యోహాను చేతిలో బప్తిస్మాన్ని పొందడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందరూ సువార్తకారులు యేసుక్రీస్తు యోర్దాను నదిలో బప్తిస్మ యోహాను చేతిలో పొందిన బప్తిస్మం గురించి ప్రస్తావించినప్పటికీ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో ఈ అంశం గురించి మనకి వివరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేడు లోక సువార్తకారుడు యేసుక్రీస్తు ఏ విధంగా పవిత్రాత్మ చేత ఎడారికి నడపబడ్డాడో, అక్కడ యేసుక్రీస్తు ఏ విధంగా సాతాను చేత 40 రోజులు శోధించబడ్డాడో, ఆయన ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తూ ఈ సాతాను శోధనలను ఏ విధంగా ఎదుర్కొన్నాడో మనకి స్పష్టంగా తెలియచేశాడు. నిజానికి యేసుక్రీస్తు తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించే ముందు ఈ ప్రార్థనాపూరితమైనటువంటి ఉపవాసముతో తనను తాను సంసిద్ధపరుచుకున్నాడు. యోర్దాను నదిలో యేసుక్రీస్తు బప్తిస్మం పొందినప్పుడు పరలోకపు తండ్రి ఆనందిస్తూ, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానంటూ, ఈయనే మానవాళి రక్షకుడిగా నా చేత పంపబడిన మెస్సయ్య, ఇతడే మానవాళి రక్షకుడు, నా కుమారుడని దేవుడు స్పష్టంగా వెల్లడించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈనాడు సాతాను ప్రభువుని శోధిస్తూ ఉంది. ఈ శోధనలు జరిగినప్పుడు నిజానికి ప్రభు యొక్క శిష్యుల్లో ఎవరూ కూడా, సువార్తకారుల్లో ఎవరూ కూడా ఆయనతో లేరు. అయితే యేసుక్రీస్తు తర్వాత కాలంలో తన శిష్యులకు తాను పొందినటువంటి ఈ శోధనల గురించి, అతడు ఏ విధంగా సాతానును జయించిన విషయం గురించి ప్రస్తావించి ఉండాలి. ఆదిమ క్రైస్తవులు ఈ శోధనలను, వీటిని యేసుక్రీస్తు జయించిన విధానాన్ని పదే పదే జ్ఞాపకపరుచుకునేవాళ్ళు. వాళ్ళు ఎంతో ప్రాముఖ్యమైన అంశంగా దీన్ని భావించారు. కారణం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ఆకలి కొని బాధపడడం, సాతాను చేత శోధించబడి ఆయన అనేక రీతుల్లో అవమానానికి గురి అయ్యి ఆ అవమాన శోధనల్లో కూడా అతడు సాతానుకు లొంగకుండా అతడు దానిని జయించడం చూసినప్పుడు అతడు మనకి గొప్ప ఆదర్శవంతమైనటువంటి దేవుని చేత పంపబడిన మానవాళి రక్షకుడైన మెస్సయ్య అన్న విషయాన్ని ఈ శోధనలు వెల్లడి చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆదిమ క్రైస్తవులు ఈ శోధనలను చాలా ప్రాముఖ్యమైన అంశంగా భావించారు. అందుకే అన్ని సువార్తల్లో కూడా మనము ఈ శోధనలను స్పష్టంగా చూస్తూ ఉన్నాం. మనం యేసుక్రీస్తు 40 రోజులు ఎడారిలో ఉపవాసం ఉంటూ సాతాను చేత శోధించబడ్డాడు అని మనకి లోక సువార్తకారుడు తెలియచేశాడు. నిజానికి ఈ శోధనలన్నీ ఒక్కసారిగానే ఆయనకు వచ్చాయా, లేకపోతే వేరు వేరు సందర్భంలో ఎలాంటి శోధనలు ప్రభు ఎదుర్కొన్నాడా అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు తన జీవితంలో అనేక సందర్భాలలో వేరు వేరు రకాల శోధనలు ఆయన ఎదుర్కొన్నాడు. ఆ శోధనలన్నిటినీ కూడా ఈనాడు సువార్తకారులు ఒకేసారి ఆయన ఎదుర్కొన్నట్లుగా మనకు చెప్పి ఉన్నట్లుగా కొందరు బైబిల్ పండితులు భావిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ యేసుక్రీస్తు ప్రత్యేక విధంగా 3 రకాల శోధనలు 40 రోజుల్లో ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం పవిత్ర గ్రంథాన్ని మనం చూసినప్పుడు యూదులు 40 అనే అంకెను పవిత్రమైన పరిపూర్ణమైన సంఖ్యగా వాళ్ళు భావించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పూర్వ నిబంధనలో అనేక సందర్భాలలో 40 అనే సంఖ్య మనకు తగులుతూ ఉంది. నోవా కాలంలో జలప్రళయం సమయంలో ఈ 40 అనే సంఖ్య మనకు తగులుతూ ఉంది. అదేవిధంగా దావీదు మహారాజు ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని 40 సంవత్సరాలు సురక్షితంగా సుభిక్షంగా పరిపాలించాడని మోషే సినాయి పర్వతం మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఆ మండుచున్నటువంటి అగ్నిగుండంలో దేవుని సన్నిధిలో ఉన్నాడని, అతడు ఉపవాసముతోనూ ప్రార్థనతోనూ సమయం గడిపాడని, అటు వెనకే దేవుడిచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ 10 ఆజ్ఞలను తీసుకొని మరలా ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి సినాయి పర్వతం దిగి వచ్చాడని మనము నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం.
ప్రవక్తల్లో అగ్రగణ్యుడిగా చెప్పబడిన ఏలియాను మనం చూసినప్పుడు, ఏలియా ఉత్తర భాగంలో ఉన్న ఇశ్రాయేలు దేశానికి వెళ్ళే ముందు తన సందేశాన్ని దక్షిణ భాగంలో ప్రకటించి, అటు తరువాత అతడు హోరేబు పర్వతానికి ప్రయాణమై వెళ్ళే సమయంలో 40 రోజులు అతడు ఉపవాసముతో ప్రార్థన చేసుకుంటూ ఆ హోరేబు పర్వతాన్ని చేరుకున్నట్లుగా, మార్గమధ్యంలో దేవుడు అతనికి సహాయపడినట్లుగా ఆ హోరేబు పర్వతాన్ని అతడు 40 రోజులు ప్రయాణం చేసి చేరుకున్నట్లుగా మనము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిలో నూతన నిబంధనను, నూతన ధర్మశాస్త్రాన్ని మనకు అందించడానికి, దేవుని కారుణ్యాన్ని, కృపను మనకు అందించి, దేవుని కృపా కారుణ్యాలతో మనల్ని నింపి రక్షణ మార్గంలో రక్షణానుగ్రహాలు మనకిచ్చి నడిపించడానికి దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించే ముందు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రార్థనా సమయంలో అతడు పవిత్రాత్మ చేత ఎడారికి నడిపించబడ్డాడు. ఇక్కడ ఎడారి ఎప్పుడూ కూడా దేవుని సాన్నిధ్యానికి గుర్తుగా ఉంటుంది. అంతేకాదు శోధించబడడానికి కూడా అది గుర్తుగా ఉంటుంది. ఎడారి ఎప్పుడూ శ్రమలకు చిహ్నంగా ఉంది. ప్రభువు అనేక విధాల శోధించబడ్డాడు. మరి ముఖ్యంగా 3 విధాలుగా శోధించబడినట్లుగా లోక మనకి చెప్పుకొచ్చాడు. ఈ శోధనలో మొదటి శోధనని మనం చూసినప్పుడు, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకో, నీ దైవశక్తిని వినియోగించి ఈ శ్రమ నుంచి బయటపడమని చెప్పి సాతాను ప్రభువుని శోధించింది. నీకున్న దైవశక్తిని నీ స్వార్థానికి వాడుకొని నువ్వు సుఖంగా బ్రతకమని క్రీస్తుని అది శోధించింది. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, మానవుడు కేవలము రొట్టె వలన మాత్రమే జీవించడు, దేవుని వాక్కు వలన జీవిస్తాడు అంటూ ప్రభు తాను దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడని, తాను తనకున్నటువంటి శక్తిని తన స్వార్థానికి వినియోగించకుండా తన తండ్రి దేవుడు కోరినటువంటి రీతిలో జీవించడానికే ఆయన వాక్యానుసారము జీవించి, తద్వారా తన జీవితాన్ని దేవునికి ఆమోదయోగ్యమైనటువంటి, దేవుడు సంతోషించేటటువంటి రీతిలో తన జీవితాన్ని నడిపించుకోవడానికే తన శక్తిని వినియోగిస్తానని ప్రభు చెప్పడాన్ని మనం మొదటి శోధనలో చూస్తూ ఉన్నాం. ఇక రెండవ శోధనలో ఈ లోక రాజ్యాధికారాలను, ఈ లోకపు ధనాన్ని, దాని వైభవాన్ని రెప్పపాటు కాలంలో యేసుక్రీస్తునకు చూపించి, ఇదంతా నా ఆధీనంలో ఉంది, ఇదిగో నీవు నన్ను ఆరాధిస్తే, నాకు లోబడి జీవిస్తే, నా అధికారాన్ని నువ్వు ఆమోదిస్తే నేను ఈ అధికారం మొత్తాన్ని నీకు ఇస్తానని చెప్పి సాతాను ప్రభువుని శోధించింది. ఈ విధంగా నీవు మెస్సయ్యగా మానవాళి రక్షణ కోసం శ్రమించవలసిన అవసరం లేదు. నీ బాధ్యతను ప్రక్కన పెట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ఈ సుఖభోగాలను, ఆస్తిపాస్తులను, ఈ రాజ్యాధికారాన్ని మొత్తాన్ని నువ్వు అనుభవించు. ఈ అన్నీ నా ఆధీనంలో ఉన్నాయి, వీటన్నిటినీ నీకు ఇస్తాను. కాబట్టి నీవు దేవుడు అప్పగించినటువంటి ఆ మెస్సయ్య బాధ్యతను, మానవాళి రక్షణ బాధ్యతను అశ్రద్ధ చేసి ఈ లోక సంబంధమైనటువంటి ఈ అధికారాల కోసం నువ్వు ప్రయత్నించు. అది నీకెంతో మేలు చేస్తుందని, ఈ వైభవాన్ని, ఈ రాజ్యాధికారాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించమని సాతాను ప్రభువుకి సలహా ఇచ్చి ఆయన్ను శోధించింది. కానీ ప్రభు, ఇదిగో నీ దేవుడైన ప్రభువుని ఆరాధించు, ఆయనకు మాత్రమే లోబడి, ఆయనకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చి జీవించవలసిందిగా చెప్పి ప్రభు దానిని జయించాడు. ఇక మూడవ శోధనలో సాతాను ప్రభువుని ఎత్తైనటువంటి ఆ దేవాలయ శిఖరం దగ్గరకు తీసుకుని వెళ్ళి, ఇక్కడ నుంచి నీవు దూకు, తన దైవ వాక్యంలో ఆయనే చెబుతూ ఉన్నాడు కదా, నీవు అలా దూకినప్పుడు నీ కాళ్లకు దెబ్బలు తగలకుండా తన దేవదూతలతో అతడు ఎత్తి పట్టుకుంటానని తానే చెబుతూ ఉన్నాడు కాబట్టి నీవు దూకమని చెప్పి సలహా ఇచ్చింది. ఆ విధంగా ప్రభు దూకినప్పుడు అతనికి ఏ విధమైనటువంటి ప్రమాదం జరగకుండా దేవదూతలతో దేవుడు ఎత్తి పట్టుకుంటే ప్రజలు చూచి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి ప్రభువుకున్న శక్తికి వాళ్ళు చాలా ముగ్ధులయ్యి వాళ్ళు ప్రభు వెంట పడతారు. ఆ విధంగా నీవు గొప్పవాడివి అవుతావు అని చెప్పి సాతాను ప్రభువుని శోధించింది. ప్రభు అన్నాడు, నీ దేవుణ్ణి నీవు పరీక్షించరాదు అన్న దేవుని వాక్యాన్ని వినియోగించి సాతానుని, దాని శోధనను ప్రభు జయించాడు. నిజానికి మనము దేవుణ్ణి పరీక్షించకూడదు.
మనం మన శరీరం అంతా పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టెతో వెలిగించుకుంటూ ఇప్పుడు దేవుడు నన్ను కాపాడతాడా లేదా, ఆయన నన్ను కాపాడితే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, లేదంటే ఆయన నన్ను ప్రేమించడం లేదని మనము ఈ విధమైనటువంటి పరీక్షలు దేవునికి పెట్టకూడదు. ఎందుకంటే ఎవరు దేవుణ్ణి పరీక్షిస్తారంటే అవిశ్వాసులు మాత్రమే దేవుని పరీక్షిస్తారు. అంతేకాదు ఎవరెవరైతే సాతాను యొక్క శోధనలకు గురి అవుతారో వాళ్ళు మాత్రమే దేవుణ్ణి పరీక్షిస్తారు. విశ్వాసి ఎప్పుడూ దేవుణ్ణి నమ్ముకుని ఉంటాడు. పరిస్థితి ఎలా ఉన్నా, తనకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో దేవుణ్ణి ఏ విధంగానూ ప్రశ్నించకుండా పరీక్షించకుండా తన జీవితాన్ని ఇది దేవుని సంకల్పం అన్నట్లుగా సమస్తాన్ని భరించుకుంటూ ముందుకు వెళతాడు. ఈనాడు యేసుక్రీస్తు సాతాను యొక్క అన్ని శోధనలను కూడా దేవుని వాక్యంతోనే జయించాడు. దేవుని వాక్యాన్నే వాడి సాతాను ప్రభుని శోధించడానికి ప్రయత్నించినప్పటికీ ప్రభు దాని శోధనలో పడలేదు. ప్రభు మరొక దేవుని వాక్యాన్ని వినియోగించి దాని శోధనలను జయించాడు. ఈ రీతిగా ప్రభు సాతాను శోధనలను జయించి తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా మనము దేవుని యందు ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవుని యందు మన విశ్వాసంతో జీవించాలి. మనం దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కానుకలు అర్పించుకుంటూ జీవించాలి. మన జీవితము అనేక శోధనలకు అనేక ఇబ్బందులకు గురి అవుతూ ఉన్న ఆ పరీక్షల్లో మనం దేవుని మీద ఆధారపడి ఆయన సహాయాన్ని అడుక్కుంటూ ఆయనే సర్వశక్తిమంతుడని, ఆయనే మన ఇబ్బందుల నుంచి మన కష్టాల నుంచి మనల్ని గట్టెక్కించగలడని, మన శోధనల నుంచి మన బానిసత్వం నుంచి ఆయనే మనల్ని విడుదల చేసి నడిపించుకొని రాగలడని, అతనికి అసాధ్యమైందంటూ ఏమీ లేదు కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా అతనికే ప్రాధాన్యతనిచ్చి జీవించాలని ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనల్ని కోరుతూ ఉన్నాయి. ఇలాంటి విశ్వాసంతో మనల్ని జీవించమని ఈ దివ్య గ్రంథ పఠనాలు మనల్ని ఈనాడు అడుగుతూ ఉండగా అంతటి విశ్వాసాన్ని మనకు దయచేయమని ఆ ప్రభుని ప్రార్థన చేసుకుందా. ఆ చల్లని ప్రభు మన విశ్వాసాన్ని బలపరిచి మనకెదురయ్యే శోధనల్లో సమస్యల్లో కూడా దేవుని అంటి పెట్టుకొని ఆయన మీద ఆధారపడి జీవించేటటువంటి శక్తిని మనకు ప్రసాదించమని ప్రభువుని వేడుకుందాం. ఆ చల్లని ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి కాపాడునుగాక. ఆమెన్.